ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. శివయ్య సక్సెస్ తర్వాత రామానాయుడు గారు మీకు మాట ఇచ్చినట్టే మిమ్మల్ని డైరెక్టర్ చేస్తా అన్నారు. కథ రెడీ చేసుకోమన్నారు. ఎవరికైనా కథ రెడీ చేసుకోమంటే సరే దగ్గరలో అందుబాటులో ఉన్న కథలు ఏవో పట్టుకుంటారు. బట్ దీనికంటే ముందే మీరు డైరెక్టర్ అవ్వాలనుకొని పోసాని కృష్ణమురళి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల మీద ఒట్టేపించుకొని నీ దగ్గర ఉన్న కథ నాకే ఇవ్వాలి, నేను ఎప్పటికైనా డైరెక్టర్ అయితే నాకు ఈ కథే కావాలని ఆయన చేత వాళ్ళ భార్య పిల్లల చేత కూడా వాళ్ళ మీద కూడా ఒట్టేపించారట. అవును సార్. ఏంటి ఆ కథ, ఎందుకు అంత నమ్మకం ఆ కథ మీద? అంటే సార్ అది ఆ రోజు మాకు షూటింగ్ సార్, అక్కడ గచ్చిబౌలిలో షూటింగ్ సార్. మాకు పోసన మురళి గారు రావాలండి. పోసన మురళి గారికి సహాయకుల కింద ఆకుల శివ గారు కానీ ఆయన టీం చాలా పెద్దది. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉండేవారు అండి. ఆయన ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లొకేషన్కి వచ్చాడు. ఆయన అంటే ఏం డైలాగు సెట్లో అంటే ఒకసారి ఆ హీరోకి డైలాగ్ నోటు తిరగకపోయినా దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా అడిగినప్పుడు రాయడానికి ఉండాలి కదా అనేసి ఇప్పుడు మేము రైటర్ని ఒక సెట్లో పెట్టేవాళ్ళం అంటే అలాగా. పోసన మురళి గారు ఎక్కువ వస్తుండేవారు. ఆ రోజు మురళి గారు ఏమన్నారంటే, మహేష్ రామోజీ గారికి ఒక కథ చెప్పడానికి వెళ్తున్నాను, డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు మంచి కథ, భలే కథగా తప్పది వాళ్ళు ఇచ్చారు, మరి నువ్వు ఏదో మేనేజ్ చేయి, మన శ్రీనివాసం పంపిస్తాను నేను ఆయన త్రివిక్రమ్ అనేసి మన లొకేషన్ పంపించారు. మనని షూటింగ్ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయింది. ప్యాకప్ అయిన తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ నేను డైలీ మురళి గారి ఇంటికి వెళ్ళిపోవాలండి. రేపటి సీన్లు ఆ డైలాగ్ కరెక్షన్ ఏంటి మళ్ళీ ఒకసారి కూర్చుని అనమాట. కూర్చుని తీసుకుంటే మురళి గారు కొంచెం అనీజీగా ఉన్నాడు, డిసప్పాయింట్గా ఉన్నాడు. నేను ఏమైంది సార్, ఓకేనా రామోజీ కథ అంటే, ఎక్కడ ఓకే, వాళ్ళకి నచ్చలేదు కథ, పక్కన పెట్టేశారు. ఏం కథ సార్ అంటే, మీరు చెప్పి కథ నచ్చకపోవడం సార్, మీరు మంచి ఫామ్లో ఉన్నారు కదా ఇప్పుడు అంటే, అదే నాకు నచ్చలేదు వాళ్ళ ఇది అంటే, ఏంటి సార్ కథ అని సింపుల్ టప్ 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 అని చెప్పాడండి. సార్ ఈ కథ సూపర్గా ఉంది సార్, ఈ కథ నేనే డైరెక్ట్ చేస్తాను, నాకు ఏమన్నా సార్ ఈ కథతోనే డైరెక్టర్ అవుతాను, సార్ నొప్పించుకుందాం, రామారావు గారు నొప్పించుకుందాం అంటే, అలాగా మరి కోదండరామిరెడ్డి గారు ఆయనకి ఏదో కథ ఇచ్చేసాను సార్, ఫెయిల్యూర్ కథ కదా ఇంకా ఆయన దృష్టిలో ఉన్నది, ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, ఇది నేను చేసుకుంటాను సార్, ఇది మీరు మాత్రం ఎవరికి వద్దని చెప్పేసి ఆ పిల్లలు అందరం ఒట్టేయించుకున్నాను అంట. రోజు ఒట్టేయించుకుని ఆ కథను పక్కన పెట్టి ఆ తర్వాత పోసారి గారు ఒట్టేసారా? వేసాడు. లేదు మీకు ఏం చేయాలంటే, పోసాని మురళి గారికి నీకు రుణపడి ఉన్నానే మహేష్ అన్నాడండి. ఏం చేయాలంటే, ఆయన డ్రీము సురేష్ వర్సెస్లో కథ రాయాలని, రైటర్ అవ్వాలని కోరికనండి. ఆయన చాలా కాలం పడి కోరిక. ఆ కోరిక నా వాళ్ళు తిరిగింది సార్, శివయ్యతో తిరిగింది. దాంతో ఆయన ఇంక నేనంటే చాలా ఇష్టం, అంటే చాలా బాగా ప్రేమగా ఉండేవాడు ఆయన. ఇంకథ నా కోసం అలా పక్కన పెట్టేశాడు మనం. బట్ నాకేంటంటే ఆ కథ స్టార్ట్ అవ్వలేదు సార్. ఫస్ట్ ఈ కథ మీ దగ్గర ఉన్నప్పుడు సరే నాయుడు గారు పిలిచి వేరేదో ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. మీరు ఆ కథ మీద కూర్చున్నారు, రెండో కథ మీద కూర్చున్నారు. అది సరిగ్గా కుదరట్లేదని చెప్పి పరుచూరి గోపాలకృష్ణ గారిని తీసుకొచ్చి ఒక హీరోకి చెప్పిస్తే, ఆయన వర్షన్ ఒక హీరోకి చెప్పిస్తే కనీసం ముందుదైనా కాస్త బాగుంది కానీ ఇది అసలు బాగలేదన్నారంట. ఎవరు ఆ హీరో, ఏందా కదా? అంటే ఫస్ట్ ఏం చేసి ఈ కథ మేము చేసుకున్నాం సార్. అలాగా చేసుకున్న తర్వాత ఏమైందంటే, రామానాయుడు గారు లోపల ఒక బెంగాలీ సినిమా ఒకటి కొన్నారండి. ఆ టైంలో బెంగాలీ సినిమా ఒకటి చేస్తుండేవారండి. కొని ఆయన బాగా నచ్చేసిందండి. కొన్ని నచ్చి, మహేష్ ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చేయవయ్యా అన్నారు. నేను ఒక లవ్ స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా నాయుడు గారు చెప్పలేదు నా కథ. మేము ఈ లోపల ఈ బెంగాలీ కథ చేయమన్నారు ఏంటి అనేసి అన్ని సినిమా చూసాం సార్. చూస్తే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయండి. బహదూర్ బాద్షారి, కలికాలం, తండ్రి కొడుకుల మధ్య గొడవలు రావడం, వాళ్ళు దూరంగా పెట్టడం, కక్ష తీర్చుకోవడం, అలాగే ఉంటుంది. దీంట్లో తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల మీద కక్ష తీర్చుకుంటారు అన్నమాట. ఇవన్నీ చేసేసాం కదా, అది కాకుండా హెవీ కథ, పెద్దోళ్ళ కథ ఇది. నేను కుర్రాను కదా, ఒక లవ్ స్టోరీ అనుకున్నాను కదా అనుకుంటే నాయుడు గారు, మహేష్ ఏంటి నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయేంటండి అంటే, నేను వేరే కథ అనుకుంటున్నాను. సరే వేరే కథ అయితే ఇది వేరే డైరెక్టర్లు చేయిస్తాను, ఇది అయినతో చూద్దాం నీ సినిమా అన్నాడు. అన్నట్టు మళ్ళీ భయపడి నేను వెంటనే పోసాను మురళి గారి దగ్గరికి వెళ్ళా. సార్ మురళి గారు, నాయుడు గారు ఒక సినిమా చూపించారండి, అదేమో ఇలా ఉంది కథ ఇది, బట్ ఏమో అది చేయమంటున్నారు, అనుకో రీమేక్ సినిమా చేయమంటున్నారు, అది చేయకపోతే వేరే డైరెక్టర్ చేయించుకుంటాను, అది అయిన తర్వాత సినిమా చేద్దాం అంటున్నారు, ఏం చేయమంటారు సార్? ఒక నిమిషం ఆలోచించి, వద్దొద్దు నువ్వు అది చేసి ఆ కథ చేయను. ఏందన్న, నాయుడు గారు ఆ సినిమా స్టార్ట్ చేస్తారు, నువ్వు ఆ సినిమా పని చేయవు, అసిస్టెంట్ కూడా చేయి, దూరంగా ఉంటావు, నీకు నాయుడు గారికి తెలియకుండా దూరం పెరుగుద్ది. నేను చెప్పిన కథ చేయలేదు మహేష్ అని అలాగే దూరం పెరుగుద్ది. నువ్వు ఏ కథ చెప్పినా నాకు నచ్చదు. ఫస్ట్ థింగ్, నువ్వు ఎంత గొప్ప కథ చెప్పినా అది నచ్చదు, వద్దు ఆ కథ చేయన్నాడు. అది చాలా ఇదిగా ఉంది సార్ అంటే, రాలా ఉంది సార్ కథ అంటే, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా.
కానీ నేను వెళ్ళి నాయుడు గారికి వెళ్ళి సార్ అసలు మురళి గారు చూపిందామా అంటే అసలు చూపిందాం అన్నారు. ఆయన చూశాడు, చూసి భలే ఉంది సార్ కథ, బ్రహ్మాండంగా రాస్తాను సార్, ఆయన పడిపోయి ఉన్నాడు కదా ఇండస్ట్రీలో అప్పటికి. పెదరాయిలా ఉంటుంది సార్, పెదరాయిని తీసుకొస్తాను సార్ కథ నేను. పెదరాయుడు అనగానే నాయుడు గారు ఇంకా హ్యాపీ, ఏమయ్యా మరి మహేష్ ఏంటి అని. అదే సార్ మురళి గారు నేను కూర్చుంటాం సార్ అన్నారు. అని మురళి గారిని అడిగితే ఏం మురళి గారు ఏంటంటే లేదు దీన్ని వెరైటీగా చేద్దాం, మరి దీని క్యాస్టింగ్ నేను సెట్ చేస్తాను, నువ్వు అదే క్యాస్టింగ్ ఫిక్స్ అయిపోయి నువ్వు అని. దీంట్లో ఫాదర్ వేషం కృష్ణ గారిని పెట్టుకుందాం, మదర్ వేషం విజయశాంతి గారిని పెట్టుకుందాం, ఫిక్స్ అయిపోను అంటే వాళ్ళు చేస్తారంటే నేను ఒప్పిస్తాను కదా కృష్ణ గారిని అని చెప్పేసి నాయుడు గారికి అనుమతి కూడా తీసుకోకుండా కానీ నన్ను తీసుకుని కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను 14 స్టూడియోకి. దాన్ని పరిచయం చేశారు, బాగా మాట్లాడారు కూర్చుని. సార్ ఇది సార్ కథ ఎలా అనుకున్నారు, ఇది కదా సార్ అంటే మీ గెటప్ భారతీయుడిలో కమల్ హాసన్ గారి గెటప్ సార్ మీది, తెల్ల హెయిర్ సార్, లాల్చీ పైజామా వేసుకుంటారు సార్, దాంట్లో లింగి కదా మీరు లాల్చీ పైజామా వేసుకుంటారు సార్, నోట్లో సిగరెట్కి ఎలా కాల్చుతూ ఉంటారు సార్ అని విజువలేషన్ చెప్తే ఆయన అలా భలే ఉందా గెటప్ అన్నాడు. కథ ఇలా ఉంటుంది సార్, బాగుంది అన్నాడు. మీ భార్య విజయశాంతి సార్ ఈ విధంగా ఉంటుంది సార్ ఇది చెప్తే ఓకే చేద్దాం అని అన్న నేను నాకు తెలియని ఒక హుషారు వచ్చిందని కృష్ణ గారు సరే చేద్దాం. కృష్ణ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు కథ మీద, గెటప్ కూడా మురళి గారు బాగా ఎనాలిసిస్ చెప్పారు అని అనుకుని మళ్ళీ నెక్స్ట్ నాయుడు గారి దగ్గరికి మేము స్క్రిప్ట్ వర్క్ చేసి నాయుడు దగ్గరికి వెళ్ళాం. ఎవరిని పెడదామయ్యా అని సార్ నాయుడు గారు అడిగారు పోసాన్ గారు. సార్ ఈ క్యారెక్టర్ కృష్ణని పెడదాం సార్, ఈ క్యారెక్టర్ విజయశాంతి గారిని పెడదాం సార్, మిగతా క్యారెక్టర్ వెళ్ళాలనుకుంటున్నాం సార్ అంటే కృష్ణ గారు చెయ్యాలి కదా, చేస్తాడా, ఇప్పుడు ఆయన ఇంకా హీరోగా చేస్తున్నాడు కదా, ఆయన రమ్యకృష్ణ పెట్టి ఒక సినిమా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మంత్ ఎప్పుడు రిలీజ్ అంటున్నారు అది, మరి ఏంటది మరి వర్కౌట్ అవుతుందా అది అని నేను కనుక్కుంటా సార్. కృష్ణ గారు చేస్తాడు నాకు అభ్యంతరం లేదా అన్నాడు. ఆల్రెడీ మీరు కనుక్కున్నారుగా. ఓకే అన్నాడు. అయితే పోయి కనుక్కోండి మాట్లాడి మీరు పోయి మాట్లాడి కృష్ణ గారితో అన్నాడు. వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని నాయుడు గారు ఫోన్ చేసి కృష్ణ గారితో మాట్లాడించి కథ బాగుందని మంచి లైన్ చెప్పారు చేద్దామండి అనగానే నాయుడు గారు అంటే ప్రిపేర్ అయిపోయింది. అది ఒక కాలనీ కావాలి సార్, కాలనీ సెట్ రామానాయ స్టూడియోలో నానకరంగూడలో. వెంటనే నాయుడు గారు పీకెట్ రంగా గారిని ఆర్ట్ డైరెక్టర్ని పిలిపించండి, కాలనీ సెట్ డిజైన్ చేయించి సెట్ మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ అయిపోయి డైలవేషన్ అయిపోయిందని నాయుడు గారు రీడింగ్ ఇచ్చేసామండి. ఫుల్ హ్యాపీ. అయిన తర్వాత ఏమైందంటే సినిమా ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 15-20 రోజులు ఉంటుందనగా మన పరుచూరి బ్రదర్స్లో గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు నాయుడు గారితో ఏమంటే మరి కృష్ణ గారి సినిమా మన రిలీజ్ అయింది కదా, ఆయన డైరెక్ట్ చేశాడు మానవుడు దానవుడు అని, ఆడలేదు సినిమా అది, రమ్యకృష్ణ పెద్ద కాస్టింగ్ కదా, మరి మీరు ఒకసారి ఆలోచించండి ఆ కథ గురించి అనేసి అన్నారు. అంటే కథ ఆయన చూసాక చెప్పారు నాయుడు గారు. అవును, చెప్తే నాయుడు గారు కొంచెం డైనమలో పడ్డారు. పడిన తర్వాత కూడా నాయుడు గారు పెద్ద లెక్క చేయలేదండి. ఆ తర్వాత వేరే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా వేరే రకరకాలు ఇంకా స్టూడియోలో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చెప్పడం మొదలు పెట్టారు నాయుడు గారు. సార్ కామెడీ లేదు సార్ సీరియస్గా ఉంది సార్, ఇప్పుడు ఈ సినిమా చూస్తారా సార్. ఇక పక్క వర్క్ అంతా జరుగుతుంది, నాయుడు గారికి ఆలోచనలో పడిపోయి పవిత్ర బంధం సినిమా ఆయన హిందీ చేస్తారనమాట, అది షూటింగ్ వైజాగ్ అండి. దానికోసం ఆయన వైజాగ్ వెళ్ళారండి. వైజాగ్ వెళ్ళి ఒక 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు, మహేష్ ఇంకా కథ పక్కన పెట్టేసే వేరే కథ చూడు, వేరే లవ్ స్టోరీ ఏదో ఉందన్నావు కదా అది తీసుకురా ఒకసారి. ఏం చేద్దంటే అందరూ భయపెడుతున్నారయ్యా, ఇప్పుడు ఈ టైప్ సినిమాలు ఎవరు చూస్తారు, తర్వాత రెండోది మార్కెట్ లేదు కదా, కృష్ణ గారి సినిమా కంటిన్యూగా పోయాయి కదా అన్నారు, ఏమన్నా చెప్తున్నారు, కొత్త డైరెక్టర్కి అంత స్ట్రైన్ కదా, క్రేజ్ ఉండాలి కదా ప్రాజెక్ట్ అంటేనే, ఇలా చెప్తున్నావు, మంచి కథ రెడీ చేయవే నువ్వు అని. సార్ అయితే మురళి దగ్గర ఒక కథ ఉంది సార్, అయితే మీరు వచ్చిందో చెప్తాను సార్. అయితే నేను ఎల్లుండి వచ్చేస్తాను చెప్పండి అని చెప్పగానే మురళి గారిని ప్రిపేర్ చేశాను. మార్నింగ్ 7:30కి రమ్మన్నాడు ఆయన గెస్ట్ సురేష్ ఆఫీస్కి అండి, రామానాయుడు స్టూడియోకి అండి, ఆయన ఛాంబర్లోకి. 7:30కి వెళ్ళిపోయండి, జస్ట్ అరగంట చెప్పాడు నేను కథ. ఫీల్ అయిపోయాను నేను, సూపర్గా ఉందయ్యా, ఓ ప్రేమ్ నగర్ కథ కనిపిస్తుంది నాకు దీంట్లోనూ, ప్రిపేర్ అయిపోయింది, ఇంక 2 ఆలోచన వద్దన్నాడు అనేసి ఇంకా ఆ విధంగా ఆ కథలు పక్కన పెట్టారండి. ఆ కాలనీ అప్పుడు మేము కాలనీ సెట్ వేసేసాం కదా సార్, అది ఏం చేశారంటే అప్పుడు క్షేమంగా వెళ్ళి రామంగా సినిమా ఓకే దానికి వాడారు నా కాలనీ సెట్ అండి. ఆ విధంగా నాకు కృష్ణ గారు అప్పుడు దానికి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు, టైటిల్ సినిమా పేరు కృష్ణ గారు, పేపర్లో కూడా వచ్చింది, అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అక్కడ డౌట్, కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు,
ఆయన గెటప్ గురించి చెప్పారు. ఆయన మీరు వెళ్ళంగానే ఫస్ట్ డైరెక్టర్ మీరు, అంటే ఫస్ట్ మూవీ, ఇంకా డైరెక్టర్ కూడా కాలేదు, మీకు అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో ఆయన కూడా ఆ సినిమా మీద ఎంతో కొంత వర్క్ చేసి ఉంటారు. తర్వాత ఏం మహేష్ ఎందుకు ఆ సినిమాని పక్కన పెట్టామని కానీ, ఏం నాయుడు గారు ఎందుకు ఆ సినిమా ఆయన అడగడం కానీ టైం చేయరా? పోసన్ మురళి గారు నేను ఆలోచించామండి. ఇప్పటికి అనౌన్స్ అయిపోయింది కదా, మళ్ళీ నాయుడు గారు ఫ్రీ కథ అంటారు కదా, కృష్ణ గారు ఏమైనా అనుకుంటారు పెద్ద ఆయన అంటే, మేము ఇద్దరం కృష్ణ గారి దగ్గరికి వెళ్ళామండి. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు ఈ కథని నాయుడు గారు మళ్ళీ చిన్న మార్పులు ఏం చేశారు, కొంచెం టైం పడుతుంది, ఈ లోపల ఆ గ్యాప్లో ఈ చిన్న సినిమా ఏదో చేద్దాం అంటున్నారు, చిన్న సినిమా లవ్ స్టోరీ ఇది చేద్దాం అనుకుంటారు మహేష్. నాయుడు గారు కూడా కథ ఓకే చేసుకున్నారు. దాని మీద ఓకే ఎలాగే చేద్దాం, చాలా చాలా లైట్గా తీసుకున్నారు నన్ను. చేసేసి ఆల్ ది బెస్ట్ అయ్యా అనిసా అని నన్ను విష్ చేసి నన్ను ఆశీర్వదించండి, పంపించారు. అంత మంచి ఆయన, చాలా మంచిగా. అండ్ ప్రేయస్ రావి స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఆ సినిమా జర్నీలో కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏంటంటే, ఆ సినిమా షూట్ అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ షూట్ చేయాలి. రేపు ఉదయం షూటింగ్ అనగా ఈరోజు మీరు మాయమైపోయి కారం చేడు వెళ్ళిపోయి రామానాయుడు గారి కాళ్ళ మీద పడిపోయారట. అవును సార్. నాయుడు గారి కాళ్ళ మీద అవకాశం ఇచ్చిన తర్వాత ఎందుకు పడాల్సి వచ్చింది అంటే సార్, మేము నాయుడు గారికి ఫస్ట్ అరగంట చెప్పాం కదా సార్, కదా అరగంట ఆయన ఫీల్ అయ్యి కళ్ళం నీళ్ళు పెట్టుకున్నారు సార్. తర్వాత ఆయన నాయుడు గారి మనసులో ఏది ఉండదు సార్. ఆయన వచ్చిన వాళ్ళందరికీ భలే కట్ చెప్పారయ్యా, అసలు లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే ఆయన చెప్తుండేవారు అంటున్నారు. అలాగా డాక్టర్ ఒక డాక్టర్ గారు మన కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు, నా పేరు పెద్ద డాక్టర్ అంటేనా, రాజుగారు, డాక్టర్ రాజుగారు అంటున్నా. ఆయన నాయుడు గారికి దగ్గరికి వస్తుంటారు ఆయన. వస్తుంటే హార్ట్ స్పెషలిస్ట్ నేను. ఓకే. ఆయనకి ఈ కథ చెప్పారు. పక్కన ఇప్పుడు రఘురామకృష్ణ గారు ఇప్పుడు స్పీకర్ అండి, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఉన్నారు, ఆయన ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. మొదటి కథ చెప్తే కథని ఎవరు డైరెక్టర్ అన్నారండి. నన్ను పిలిచారండి. ఏంటంటే నువ్వు అమ్మ డైరెక్టర్, నేను ఏం చదువుకున్నావయ్యా నువ్వు? సార్ నేను ఇంటర్ చదివాను సార్. నీ కథ కూడా అలాగే ఉందా అని. ఏం సార్ అని, ఎవడో ట్రైన్ కింద చచ్చిపోతే వాడు హార్ట్ ఆపరేషన్ ఎలా చేస్తారయ్యా? హార్ట్ ఆపరేషన్ ఏంటో తెలుసు, దానికి ఫండమెంటల్స్ ఉంటాయి, దానికి ఇది ఉంటుంది, ఒక గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, దానికి ఏదో ఉంటుంది, మొత్తం ఏం చెప్పుకుంటూ వస్తే నేను బ్లాంక్ అయిపోయాను. మా రామానాయుడు గారు కూడా ఇద్దరం బ్లాంక్ అయ్యండి. బ్లాంక్ అయ్యి సరే ఇది పొల్యూషనెస్ ఉంటుంది, నవ్వుతారే ఇది అన్నాడు. నేను అలాగా అనుకుని నేను సరే అలా ఆలోచనలో ఉన్నాను. ఈ లోపల ఒక 2 రోజుల తర్వాత ఆర్బి చౌదరి గారు వస్తే రామానాయుడు గారి దగ్గరికి, రామానాయుడు గారు మళ్ళీ కథ చెప్పారండి. కథ అంతా బాగుంది, రామానాయుడు గారు క్లైమాక్స్ మార్చండి అన్నాడు. శ్రీకాంత్ని కంటిన్యూగా ఫ్లాపులు కదా శ్రీకాంత్ చచ్చిపోతే ఎవడో చూస్తారు, అదే కానీ శ్రీకాంత్ గుండె ఇవ్వడం ఏంటి, వెంకటేష్ 4 కోసుకుంటేనే జనం పట్టించుకోలేదు, శ్రీకాంత్ గుండె ఏంటి అనేసి ఈయన కొంచెం ఇదిగా మాట్లాడి, అక్కడికి కథ బాగుంది, ఆ క్లైమాక్స్ మాత్రం మార్చండి అంటే నాయుడు గారికి. ఇంకా ఆర్బి చౌదరి గారు మాట అంటే బాగా గట్టిగా, అంటే ఆయన మంచి రైటర్గా ఎన్నుకుంటాడు, కథలు బాగా చూస్తుంటాడు కదా. నాయుడు గారికి స్ట్రాంగ్ పడిపోయింది. పిలిచి నాకు, మహేష్ మనం అనుకున్నది కరెక్ట్ కాదనిపిస్తుంది, అది ఎవరు చెప్తే వాళ్ళందరూ నెగిటివ్గా చెప్తున్నారు, క్లైమాక్స్ మార్చండి అయ్యా అని. మాకు శివ ఈ సినిమాకి కూడా ఏంటంటే ఫస్ట్ క్లైమాక్స్ వేరండి. షూటింగ్ వెళ్ళే టైంకి షూటింగ్ ఒక 1 వీక్లో ఉంటుంది కనుక క్లైమాక్స్ మార్చేసామండి. ఆ క్లైమాక్స్ సినిమా ప్రాణం అయిందండి. అలా ఇప్పుడు నాయుడు గారు క్లైమాక్స్ మార్చుకుంటాం. సరే అయితే సార్ ఒక పని చేద్దాం సార్, క్లైమాక్స్ లాస్ట్లో పెట్టుకుంటాం సార్, ముందు ఇప్పుడు క్లైమాక్స్ గురించి ఆలోచిస్తుంటే మనం ఇంకొక 1 వీక్లో షూటింగ్ వెళ్తున్నాం, డేట్స్ అన్ని పోతాయి కదా సార్, యాసీ కథ అంతే అదే కథ ఉంటుంది, క్లైమాక్స్ కూడా మార్చాలి కదా, శ్రీకాంత్ చచ్చిపోకూడదు, బతకాలి, ఆ సంఘాన్ని కలిపేసేయాలి అంతే కదా సార్, దాన్ని ఆలోచిస్తాం సార్, కొత్తగా ఆలోచిస్తాం సార్. సరే అలాగని మేము షూటింగ్కి వెళ్ళిపోయాం సార్. ఆ ఎపిసోడ్ మాత్రం ఆ లాస్ట్ 2 డేస్ వరకు మాత్రం అలా పెండింగ్ పెట్టేసాం సార్. ఈ లోపల ఏంటంటే నా షూటింగ్ స్టార్ట్ అయిన ఒక 10 రోజులకి మా రామానాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్ ఇచ్చారు. ఇంకా ఎంపీ సీట్ రాగానే ఇంకా ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం, ఇంకా తిరగడం, ఇంకా హడావుళ్ళు ఉండేవారండి. ఇంకా మా షూటింగ్ అయిపోతుంటుంది, ఇంకా క్లైమాక్స్ ఒకటే తీయాలండి. ఆ క్లైమాక్స్ తీయడానికి రైల్వే స్టేషన్ పర్మిషన్ ఇవన్నీ కావాలి, అంటే నేను అనుకున్న క్లైమాక్స్ కండి. అవును, ఫస్ట్ మేము రామానాయుడు గారు అంతా ఓకే ఇస్తుంది క్లైమాక్స్ కండి. బట్ ఇక్కడ ఏంటంటే క్లైమాక్స్ వేరే క్లైమాక్స్ కావాలండి. ఇంకా నాకు ఎవరు పడతారు క్లైమాక్స్ రెడీ అయిందా నాయుడు గారు అడుగుతున్నారు, ఆ క్లైమాక్స్ లేదు కదా అది ఇదని. సరే నేను నాయుడు గారితో మాట్లాడతానులే అని రేపు షూటింగ్ అండి. పోసన్ మురళి 2-3 రకాలు చెప్పాడు, ఏది నాకు నచ్చలేదండి. నేనుగానే మౌలలి స్టేషన్కి వెళ్ళండి. ఆ స్టేషన్లో అప్పుడు నాగేశ్వరరావు గారు ఉండేవాడు టేస్ట్ మాస్టర్. ఓకే.
ఆయన నేను పరిచయం చేసుకుని సార్ ఇలాగే సార్ ఇదే విధంగా సినిమా సార్ ఒక హాఫ్ డే షూటింగ్ ట్రాక్ పక్కన చేసుకుంటారు సార్, మీకు ఎవరికి డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. మా రామారెడ్డి గారు లొకేషన్ అక్కడికి వెళ్ళారు సార్, క్యాన్వాసింగ్కి వెళ్ళారు సార్. ఆయన ఇప్పుడు పర్మిషన్ నాకు కష్టం అయిపోతుంది కదా సార్ అంటే మీకు ఏ ఇబ్బంది లేకపోతే ఎవరికి ఇది అవ్వదు కదా, ఎవరు సార్ మేము మీకు నాది భరోసా సార్. కానీ ఏదో పాపం ఆయన బతిమాలితే సార్ చేసుకుని నేను చెప్తాను అన్నాడు. నేను చూసుకుంటాను, నేనే ఉంటాను రేపు ఇక్కడ అని వెళ్ళి అదే కారులో రామారెడ్డి దగ్గరికి వెళ్ళండి. ఆయన ఇంటి దగ్గర కూర్చున్నాను. ఆయన క్యాన్వాసింగ్కి వెళ్ళారు మాట. క్యాన్వాసింగ్కి వెళ్ళి వచ్చేసరికి నైట్ 9:30 అలాగే అయిపోయింది. నన్ను చూసి షాకు, ఏమై ఇక్కడ ఉన్నామంటే మార్నింగ్ షూటింగ్ ఉంది కదా అన్నారు. అంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉండేది. ఉంది సార్, నేను ఒక నిమిషం మీతో మాట్లాడి వెళ్ళిపోతాను వచ్చాను సార్. నేను లాస్ట్ కార్యకర్తలు అందరికీ లోపలికి వెళ్ళి ఏంటి అంటే లోపలికి వెళ్తాను సార్. రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసి కాల్ పట్టాను. పడిపోయి ఏంటి అని సార్ నేను ఎవరో మీకు తెలియదు సార్, నన్ను మీ సంస్థలో అసిస్టెంట్గా పెట్టుకున్నారు, నాకు ప్రోత్సాహం ఇచ్చారు, నన్ను డైరెక్టర్ కూడా చేశారు. మీకు ఫస్ట్ ఏం చెప్పామో అది మీరు ఫస్ట్ ఇంప్రెస్ చాలా ఫీల్ అయ్యారు. మధ్యలో ఎవరెవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు అది మార్చమన్నారు. దాన్ని మించి క్లైమాక్స్ నాకు రావట్లేదు సార్. పోసన్ మురళి గారు ఏదో చెప్పాడు, పోసన్ మురళి గారు ఎన్ని చెప్పినా నాకు ఎక్కట్లేదు సార్. ఈ ఒక్క అవకాశం సార్, నేను మీరు అనుకున్న దానికన్నా 4-5 రోజులు ముందే తీసిన సినిమాని. షెడ్యూల్గా మనం వేసుకున్న డేట్స్ కన్నా ఎక్కువ అయింది. 1-2 రోజులు నాకు కేటాయించాను. ఒక్క రోజు సార్, నాకు 2 రోజులు కూడా ఒక్క రోజు ఇవ్వండి సార్, నేను తీసి పెడతాను సార్. ఈ క్లైమాక్స్ నచ్చలేదు అనుకోండి సార్, మీరు చెప్పిన వేరే క్లైమాక్స్ చేద్దాం సార్. ఒక్క అవకాశం సార్ ఇది. వన్ డే మనం రోడ్డు మీద వస్తే షూటింగ్ చేస్తుండగా ఏదో వర్షం వచ్చి అప్సెట్ అయింది అనుకోండి సార్. అంటే ఇంకా ఆయన గారు ఇదంతా కాళ్ళ మీద పడి అడుగుతున్నారు. కింద కాళ్ళ మీద పడిపోయి లేచి ఇంకా తన ఇట్లా పెట్టేసండి, ఇలాగే ఉన్నాండి. అంటే ఇంకా ఆయన ఆలోచించి అదే టైంకి ప్రవీణ్ అని మేనేజర్ ఫోన్ చేశాడు మన నాయుడు గారికి. సార్ డైరెక్టర్ ఏమైపోయాడో తెలియదు సార్. అప్పుడు నాకు మొబైల్ లేదండి. లేదు, ఇంట్లో లేడు, ఎక్కడ లేడు, రేపు మార్నింగ్ షూటింగ్, ఏం చెప్పాలో తెలియట్లేదు, టైం చూస్తే 9:30 అయ్యింది, మరి ఏం చెప్పమంటారు సార్, క్యాన్సిల్ చేయమంటారు సార్, ఏంటి సార్. ఎక్కడ ఉన్నాడు మహేష్, నా దగ్గర ఉన్నాడు, ఇక ఇతను ఏదో చెప్తున్నాడు, ఇంకా పెట్టేసండి షూటింగ్ రేపు పెట్టుకుని మహేష్ చెప్తున్నాడు కదా, అది ఫాలో అయిపోయినాను నేను. ఎంత అదే ఫోన్లో బాబు రేపు మార్నింగ్ షూటింగ్, మౌలైలి షూటింగ్, అందరూ 6:30 కల్లా అక్కడికి వచ్చేసండి లొకేషన్కి అని చెప్పేసి అంటే నేను ఇంకా సేమ్ ఆర్టిస్టులు సేమ్ సీన్స్ అంతే, ఇంక 2 ఏం మార్పు ఏం లేదు అని చెప్పి బయలుదేరి నేను కార్లో వచ్చేసి మౌలైలి వచ్చేసి నేను మార్నింగ్ 5కి వచ్చేసాను. వచ్చే స్టేషన్ దగ్గర అలా కూర్చొని అక్కడే స్నానం చేసి అక్కడే కూర్చునండి. ఈ లోపల యూనిట్ వాళ్ళు వచ్చారు. ఇంకా ఆ విధంగా మేము సో ఫైనల్గా మీరు అనుకున్న క్లైమాక్సే ఉన్నింది. అండ్ నాయుడు గారికి కూడా అది బాగా నచ్చింది, సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అవును సార్. బట్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, సినిమా సక్సెస్ తర్వాత ఒక స్టార్ హీరో మిమ్మల్ని తన కారులో ఎక్కించుకొని, స్టార్ హీరో కాదు స్టార్లకే స్టార్ హీరో మెగాస్టార్ అండి చిరంజీవి గారు ఆయన తన కారులో ఎక్కించుకొని నైట్ అంతా మిమ్మల్ని అలా తిప్పి శ్రీకాంత్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో మిమ్మల్ని ఆయన్ని తీసుకొని వచ్చి నైట్ అంతా పార్టీ ఇచ్చి మహేష్ మనం సినిమా చేద్దాం అంటే ఎందుకు చిరంజీవి గారికి అంత ప్రేమ, ఆ రోజు అంత ఉత్సాహం ఎందుకు వచ్చింది? చిరంజీవి గారికి శ్రీకాంత్ గారికి బాగా ఇష్టం అండి, చాలా ప్రేమను తమ్ముడు, సొంత తమ్ముడులాగా ఫీల్ అవుతుంటారు మనం. అవునా? ఆ టైంలో శ్రీకాంత్ గారు కంటిన్యూ ఫ్లాప్స్ అండి, ఆయన చిరంజీవి గారి దగ్గర చాలా బాధపడుతుండేవారు. అటువంటిది ఈ సినిమా పెద్ద హిట్ అయిందండి. హైట్ అయిన తర్వాత ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర చిరంజీవి గారు అందరూ మాట్లాడారు, శ్రీకాంత్ మళ్ళీ ఫోన్లో మంచి హిట్ పడిందంటే అదే టైంలో నాగబాబు గారు అక్కడ ఉన్నారు. అన్నయ్య ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను, భలే ఉంది సినిమా, కొత్త కూర డైరెక్టర్ బాగా తీసాడు సినిమాని, చాలా మంచి సినిమాది, చూస్తుంటే రకం ఫీల్లో ఉంటాం సినిమాని అని నాగబాబు గారు చెప్పారు. చెప్పగానే చిరంజీవి గారు అంటే శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు. శ్రీకాంత్ కంగ్రాచులేషన్స్, నేను సినిమా చూడాలనుకుంటున్నాను, నైట్ ప్రివ్యూ ఏర్పాటు చేయన్నారు. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ లేదు సార్, ప్రసాద్ ప్రివ్యూ లేదండి, ఫిల్మ్ ఛాంబర్ అంటే శ్రీకాంత్ అంటే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మహేష్ అన్నయ్య సినిమా చూస్తా అంటున్నారు, మరి కొంచెం ఏర్పాటు చేసి పెట్టు. నేను అదే రోజు నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చేటమాట. వచ్చి స్టూడియోకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ భాస్కర్ గారు ఉంటారండి, ఆయనతో మాట్లాడి మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడి, మా రామనాయుడు గారు ఏమో ఢిల్లీలో ఉన్నారండి. అప్పుడు పార్లమెంట్ ఏదో జరుగుతుందండి, ఆయన మాకు అందుబాటులో లేరు అనమాట, మాట్లాడడానికి కూడా అందుబాటులో లేరు. వెళ్ళి ఇక సినిమా చిరంజీవి గారికి నైట్ ప్రివ్యూ చేసామంట. ఆ ప్రివ్యూకి అదే అప్పుడు ఏంటంటే కలిసుందర సినిమా కూడా షూటింగ్ జరుగుతుందండి. కలిసుందర ఈయన విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు అన్నమాట. చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చారండి, విశ్వనాథ్ గారు కూడా ఫ్యామిలీతో వచ్చారు, సినిమా చూసారు. శివాజీ రాజు గారు అందరినీ, శ్రీకాంత్ గారు షూటింగ్లో ఉన్నారు.
సినిమా అయిపోయిన తర్వాత చిరంజీవి గారు అలా సీట్లోనే కూర్చున్నారు 2-3 నిమిషాలు. కూర్చొని లేచి, శివాజీ భలే చేసేవరా నువ్వు, అసలు ఏం చేసేవరా లాస్ట్లోను, ఆ శ్రీకాంత్ ఏంట్రా అలా చేసేసాడు, ఎవరు డైరెక్టర్ తమిళోడా ఏంటి అని. పక్కన ఇతను మహేష్ అని, ఇక్కడ ఇక్కడ కుర్రాడే, హైదరాబాద్ రామారెడ్డి గారు కాంపౌండ్ కుర్రాడు. ఎవరు మహేషా? అంటే ఎవరు అబ్బాయి అంటే నేను అసలు నేను ఎవరు అంటే తెలియదండి. నన్ను చూసి చిరంజీవి గారు, నేను నేను ఎలా నమస్కుంటే షేక్ హ్యాండ్ ఇస్తారేమంటున్నాను, షేక్ హ్యాండ్ కాదండి, హగ్ చేసేస్తున్నాడు ఇలాగ. హగ్ చేసిన, తమ్ముడు ఏం తీసావా సినిమా, బ్రహ్మాండంగా తీసావా అసలు, ఆంటింగ్ అయ్యా సినిమా అది, సూపర్ అయ్యా నువ్వు, బాగా తీసావు, ఫస్ట్ సినిమా అంటే నమ్మలేకపోతున్నాను ఆయన ఈ సినిమా కానీ అసలు ఆయన నా చేయబట్టుకుని నా భుజమే చేసి అలా మెట్లు దిక్కుంటూ వచ్చింది. ఈ లోపల ఆయన కారు వస్తే, ఆ డ్రైవర్ వస్తే డ్రైవర్ని వెనకెళ్ళమని ఆయన కూర్చున్నారండి. ఆయన పక్కనే నేను కూర్చున్నాను, వెనకాల రాజా రవీంద్ర గారు, శివాజీ రాజా గారు కూర్చున్నాను. కానీ శ్రీకాంత్ ఇప్పుడు ఎక్కడున్నాడు కలుద్దాం. నైట్ 12 అయిందంట టైంలో. ఓకే. సెకండ్ షో ప్రివ్యూ 10 గంటలకు చూసాను, 9:30కి ఇప్పుడు స్టార్ట్ చేసేది, 12 అయిందండి. శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి సెట్స్కి వెళ్ళండి. ఆయన అక్కడ షూట్లో ఉన్నారు నైట్. క్షేమంగా లావంగా నానకరం కూడా స్టూడియోలో ఉన్నారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి కారులో అక్కడికి వెళ్ళండి. వెనకాల ఇంకో కారు అయితే ఫాలో అవుతుంది, అక్కడికి గెలిచండి. శ్రీకాంత్ని అప్రిషియేట్ చేసండి. ఆ సెట్లో అప్పుడు ప్రకాష్ రాజ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సినిమా గురించి మాట్లాడుకునండి. రండి అందరం మన ఇంటికి వెళ్దాం చెప్పి అందరినీ తీసుకొచ్చి ఇంటికి వచ్చారండి. ఓకే. ఇంటికి వచ్చి నైట్ అంతా కూర్చున్నామండి. ఇంకా అలాగా డిన్నర్ అన్ని ఏర్పాటు చేశారు. ఆయన కూతురికి వచ్చి నాకు పెడుతుంటే తినవై వయసు తింటుంటే నాకు అసలు అంటే నేను చిరంజీవి గారిని చూస్తానా అంటే మేము చదువుకునే రోజుల్లో కాలేజీలో ఉంటున్నప్పుడు కానీ ఆయన చూసి అలా తెరవే చూడమే కదండి. అది ఎప్పుడో 1-2 సార్లు మా స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే చూసి అలా వెళ్ళిపోయేవాళ్ళు అంటారు. అంటే ఆయన కార్లో నుంచి వెళ్తుండేవారు, పోతుండేవారు. అంటే రిక్షా ఓడి సినిమా షూటింగ్ అయితే జరిగేదండి. అప్పుడు మేము వెళ్ళకూడదు కదండి, మేము స్టూడియో పనిచేస్తాం, మా వర్క్ మేము ఉండాలి కదా. సెట్స్లోకి నా రామారెడ్డి గారికి ఏంటంటే ఎవరిదన్నా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఎవరైనా కనిపించకూడదండి. ఏం పని అంటారు నేను, మీరు ఎవరు షూటింగ్ జరిగినా వెళ్ళి వెళ్ళడం కాదండి. అలా కార్లో చూడడం అటువంటిది నేను అభిమానించేది. నేను అంటే 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 ఏదో మామూలు అభిమానం కాదండి, నాకు కాదు, మా ఫ్యామిలీ అందరికండి, మా కుటుంబ మా అత్తగారి ఫ్యామిలీకి మొత్తం అందరికండి. అందరు కూడా చిరంజీవి గారు ఊగిపోతాం, మెగాస్టార్ ఊగిపోతుంటారు అండి. అటువంటి వ్యక్తి నన్ను షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదు, కౌలించుకోవడం, కార్లో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఆయన కొసిరి వడ్డించి పెట్టి అది మధురం అంటున్నది. అప్పుడే అన్నారు, మహేష్ మంచి కథ రెడీ సినిమా చేద్దాం అంటే ఒక మెగాస్టార్ రేంజ్లో ఉండి ఈ సంబరం ఒక చిన్న పిల్లల్లాగా ఇలా ఆనందపడ్డం ఇదంతా కారణం కేవలం శ్రీకాంత్ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాడు, శ్రీకాంత్ మళ్ళీ సక్సెస్లోకి వచ్చాడు, ఒక కొత్త కుర్రాడు వచ్చి ఒక మంచి సినిమా తీశాడు, ఇంతేనా? ఆయనకి ఇక్కడ ఏ స్వార్థం లేదు, ఆయన ఏ లాభం లేదు, ఏం లేదండి. ఆయన ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా సార్. ఏదైనా ఒక చిన్న సినిమా, అది పెద్ద సినిమాలు పక్కన పెట్టండి సార్, ఒక చిన్న సినిమా హిట్ అయిందంటే ఆయన పిలిపిస్తున్నారు ఇంటికండి. ఈ మధ్యకాలంలో చాలా మీరు చూసి ఉంటారు, ఆ డైరెక్టర్ని, ఆ హీరోని, వాళ్ళందరినీ ప్రొడ్యూసర్ని అందరూ పిలిపించడం, వాళ్ళకి టీ ఇచ్చి అవసరం వచ్చిన సాల్వేస్ చేసి చేస్తున్నారు. ఆయనకి అప్పటి నుంచి ఉందండి ఆయన గొప్పదనం. తర్వాత ఆయన అన్నారన్నమాట, నేను ఏదన్నా ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా, ఆయనకి అన్నారండి, ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా, నీ గురించి శ్రీకాంత్ గురించి చెప్పాలనుకుంటున్నా అన్నారు. అంటే సార్ అలాగే సార్ అన్నామంటే నెక్స్ట్ డే మేము వెళ్ళి జెమినీ వాళ్ళకి చెప్తే జెమినీ వాళ్ళు వచ్చారండి. వచ్చి ఆయన చెప్పారు, మంచి మాటలు చెప్పారు సినిమా గురించి కానీ, నా గురించి కానీ, శ్రీకాంత్ గారి గురించి కానీ బాగా చెప్పారండి. అది కూడా మా సినిమాకి బాగా ప్లస్ అయిందండి. ఆయన ఎప్పుడైతే ఆయన బయటలు ఇచ్చారో ఆ బయటలు మేము పేపర్లో టీవీలో రాయడం, పేపర్లో రావడం చూడడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి బాగా పెరిగిపోయారు ఆ సినిమా కంటే. అండ్ రేస్ రావే సినిమాతో పాటు అంటే ఆ సినిమాతో మీకు సక్సెస్ వచ్చింది, ఒక పేరు వచ్చింది, దీంతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ముఖ్యంగా అంటే స్ట్రైట్గా అడుగుతున్నాను, రాశి గారిని చాలా బోల్డ్గా ఒక సన్నివేశంలో చూపించారు, అంత అవసరం లేదు, కథలో ఆ స్కోప్ లేదు, కావాలనే వాంటెడ్గా పెట్టారు, ఆ టైంలో మీ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అంటే బోల్డ్ అంటే ఎలాగండి? ఆ సన్నివేశం బొడ్డు సన్నివేశం అంటే సార్ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కదా సార్. అది ఒక ఇప్పుడు ఇప్పుడు అన్నారు సార్, ఇప్పుడు అలా ఉంటేనే కదా సార్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఒక బొడ్డు సార్, ఒక బొడ్డు గురించి మాట్లాడతాను ఈరోజు. మామూలు వేరే సీన్ పెట్టామనుకుంటే పెద్ద ఎవరు మాట్లాడుకోరండి. నేను ఒక కొత్త డైరెక్టర్ తీస్తున్నాడు కదా, ఏదో ఒకటి ఉండాలి కదా దీంట్లోనూ అని నేను పోసన్ మురళి గారు డిస్కస్ చేసుకుంటే ఇలా బొడ్డు సీన్ ఉంటుంది అనేసి ఇలాగ చేస్తే బాగుంటుంది కదా మహేష్ అన్న. సరే నేను అంటే దాంట్లో మనం ఏం వల్గర్ ఏం చెప్పట్లేదు సార్. దాంట్లో నువ్వు బొడ్డు కింద కట్టుకున్నావు, కొంచెం పైకి కట్టుకో,
అది హీరోతో ఇండైరెక్ట్గా చెప్తూనే ఉంటుంది. ఆ బొడ్డు బొడ్డు అంటాం అది కొంచెం అన్నారు కానీ దాంట్లో మనం తెలియకుండా మనం ఎంత ఇండైరెక్ట్గా మనం మంచి మెసేజ్ చెప్తుంటే చెప్పామంటే ఆడపిల్లలు ఎప్పుడు బొడ్డు కనబడకుండా పైకి కట్టుకోవాలని సంచేత హీరోని చూడగానే పై ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ ఎప్పుడు పైకి లాక్కుంటూ ఉంటుంది అంటది. అది మేము అంటే ఇష్టపడే పెట్టామండి ఆ సీన్. ఏమన్నా ఇబ్బంది పడ్డారా తర్వాత ఈ మహిళా సంఘాలు అంతే సార్. అంటే మహిళా సంఘాలు దాని గురించి అనలేదు సార్. టైటిల్ గురించి గోల్ పెట్టారండి. ఏంటి రావే రావే అంటే ఏంటారు సార్, వేసి రావని పిలితే అంటే ఆడదంటే అంత చీపా నీకు అలాగనేసి కొంతమంది విమర్శలు అవి చేశారండి. రావే రావే అనేసరికి నన్ను అప్పుడు సినిమా రిలీజ్ కాకముందండి, సినిమా రిలీజ్ కాకముందు కొన్ని సంఘాల వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతుండేవారు. మాట్లాడుతుంటే సినిమా చూడండి మాట్లాడండి, సినిమా చూడకుండా మాట్లాడద్దు. ఆడు భగ్నం ప్రేమికుడు, వాడు మోసం చేసింది, వాడు ఇష్టం మాట్లాడతాడు, వాడితో ఇష్టం తిరిగింది, వాడిని నువ్వు మా ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, నాకు నచ్చలేదు, నువ్వు నీకోసం ఎదురు వస్తావు, నువ్వు వచ్చి నన్ను తీసిపో లేపుపో నన్ను అని అమ్మాయి అంత బలవంతంగా చెప్పిన మా అమ్మాయి రాలేదు. ఆ అమ్మాయి సైడ్ నుంచి రాలేదు, ఆ అమ్మాయికి ఏదో జరిగింది. కానీ వాడి సైడ్ నుంచి అది కాదు కదా. ఇంత రెచ్చగొట్టి నేను అయిపోయింది, నా జీవితం అయిపోయింది, అయ్యో నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి అయిపోయింది, నేనేంటి అని నేను ఆగిపోయాను. అలాగా ఆగిపోతే అమ్మాయి ఇది తాళి కాదు దుడ్డు కాదు, నువ్వు రా నీతోటి, నేను నీతో వస్తున్నాను, వాళ్ళందరికీ బుద్ధి చెప్తాం, నాకు మొత్తం తీసుకుని అని చెప్పిన అమ్మాయి, వాడు రెచ్చగొట్టిన అమ్మాయి రాకపోతే వాడు అలాగే మాట్లాడతాడు. ఓకే, అందరికి వాళ్ళు సినిమా చూసిన షటప్ అయ్యేస్తారు. ఇదే డిస్కషన్ మాకు రవీంద్ర భారతిలో అభినందన సభలో వచ్చిందన్నమాట. ఎవరో ఒకలా అంటే దాని గురించి ఇదే క్లారిఫికేషన్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఒక కుర్రోడు ఆడు ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, పెళ్లి అయిపోయింది, వద్దులు అయిపోయింది మన జీవితం, సరే అని అనుకున్నాను, నా రాత ఎంత అనుకున్నప్పుడు ఆయన రెచ్చగొట్టింది ఈ అమ్మాయి. రెచ్చగొట్టిన అమ్మాయి రావాలి కదా, ఆవిడేదో మళ్ళీ అక్కడ సెంటిమెంట్ ఇరుక్కుపోయింది. ఇప్పుడు వాడి సైడ్ నుంచి వాడు మాట్లాడింది కరెక్ట్, వాడి సైడ్ నుంచి వాడు మాట్లాడింది కరెక్ట్, ఈవిడ సైడ్ నుంచి ఈవిడ కరెక్ట్. ఆ తర్వాత ఆడియన్స్ డిసైడ్ సినిమా చూసినాక అర్థమైంది. ఆడియన్స్ అందరికీ అప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఈ జర్నీలో అంటే ఒక్క సినిమా అయింది, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఒక్క సినిమా గురించే ఇంత ట్రావెల్ చేయాల్సి వచ్చింది మీరు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో మీకు అండగా ఉండింది రామానాయుడు గారు, ఆయనతో పాటు పోసాని గారు. అవును సార్. అంటే పోసాని గారి ప్రస్తావన వస్తే ఆయన తన కింద పనిచేసే అసిస్టెంట్లు ఎవరికి కూడా ఇంత కూడా వాళ్ళ షర్ట్ కూడా నలగకూడదు, రైటర్లు అయినా సరే ఆయన టీంలో ఎవరైనా సరే వాళ్ళకి ఇంత ఇబ్బంది కూడా రాకూడదు, వాళ్ళని ఎవరు తక్కువగా ట్రీట్ చేయకూడదు. పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసే రచయిత ఇండస్ట్రీలో ఈ కాల్ ఇట్లా లేపుకొని తిరగాలి అనే ఒక మనస్తత్వంతో ఉండేవారంట. అవును సార్, 100%. ఎలా ఉండేది ఆయన ట్రీట్మెంట్, ఆయన దగ్గర పనిచేసేవారు? నేను చూసాను కదా సార్. ఇప్పుడు అంతకుముందు వేరే రైటర్లు పనిచేస్తుంటే ఆ రైటర్ల దగ్గర ఉండే తెలివైన రైటర్లు అంటే మా అసిస్టెంట్లు పాపం ఏదో 2-3 సినిమాలు రాసి ఫెయిల్యూర్ అయ్యి ఇంకా వీళ్ళ దగ్గర ఉందాం అని ఉండిపోయి కాలర్ నలిగిపోయి అదో రకంగా ఉండి ఏ రకంగా ఉండేవారు. పోసాన్ గారు అసిస్టెంట్లు అలా ఉండేవారు కదండి. పోసాన్ గారికి ఏంటంటే అప్పుడు బాగా బిజీ రైటర్ అండి ఆ టైంలోను. ఒక హోటల్ దినరాలో ఒక రూమ్ ఉండేదండి, షాన్బాగ్లో ఒక రూమ్ ఉండేదండి, ఇంకో హోటల్ ఇంకో మొత్తం 5-6 రూమ్లు ఉండేది. 5-6 రూమ్లను 5 మంది రైటర్స్ ఉండేవారు. అసిస్టెంట్ మంచి గన్స్ మామూలు జెమ్స్ వాళ్ళ మామూలు జెమ్స్ కదండి. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, ఒక ఆకుల్ శివ గారు కానీ, ఒక సాయి కృష్ణ గారు కానీ, బీవీఎస్ రవి కానీ, కొరటాల శివ కానీ, వీళ్ళందరూ ఉండేవారు సార్. వీళ్ళందరికీ ఒక్కొక్కరి చోట ఒక్కొక్క రూమ్ అండి. వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ లోటు ఉండేది కాదు, వాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది, హ్యాపీగా ఈయన ఏం చెప్పాడో అని దాన్ని డెవలప్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండేవారు అంటున్నది. అలాగా వాళ్ళ పేమెంట్లు కూడా అలా ఇప్పించేవాడు నేను. ఓకే సార్, ప్రేయసరావు ప్రస్తావనకు వస్తే అంటే ఒక తరం మొత్తానికి ఆ సినిమా తెలుసు, అండ్ ఈ జనరేషన్కి కూడా ఆ సినిమా తెలుసు, ఆ పాటలు తెలుసు. అయితే ఈ సినిమా మీద ఒక స్పూఫ్ వచ్చింది, ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది, అబ్జర్వ్ చేశారా? అవును సార్. ఏ సినిమా? అదే నాని గారు చేశారు కదా సార్. అదేనా? నాని గారిది కాదు, సంపూర్ణేష్ బాబు. ఓహో అలాగండి. హృదయం కాలేయం. హృదయ కాలేయం అండి. ఈ సినిమా మీ క్లైమాక్స్ కదా, మీ సినిమానే కదా. ఓకే ఓకే ఓకే. ఆ క్లైమాక్స్ స్పూఫ్ చేసి అబ్జర్వ్ చేశారు. అవును అవునండి అవును. ఏమనిపించింది? మామూలుగా నవ్వుకుంటాం కదా సార్. నాని గారిది ఏ సినిమా మీరు చెప్పేది? నిన్ను కోరి సార్. నిన్ను కోరి, అవును. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అవును, అది కూడా ట్రీట్మెంట్ అంతా నిన్ను కోరి. త్రివిక్రమ్ గారి గురించి 2 సార్లు మన ప్రస్తావన వచ్చింది. ఎలా ఉండేవారు ఆయన కెరీర్ స్టార్టింగ్లో? మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎంత కసిగా ఉండేవారు, ఎలాంటి ఒక అప్రోచ్తో ఉండేవారు ఆయన? నేను ఆయన్ని చూసివ్వండి సార్, ఆయన్ని బాగా చదువుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఓకే, హైలీ ఇంటెలిజెంట్ అండి. నేను అనుకుంటుండేవాడిని తనకి ఛాన్స్ వస్తే వేలేస్తాడు అంటే. అంతే నాకు అప్పుడే తెలుస్తుంది కదా, వాట్ ఈజ్ వాట్ అని తెలుసు అనుకుంటాం కదా. నేను ఎన్నోసార్లు అంటుండేవాడిని. ఆయన పేరు అప్పుడు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు అనేవాడు. శ్రీని గారు మీరు వస్తే మీరు దుంతాయి ఊరుకోండి సార్, ఊరుకోండి అనమాట.
అలా నా ప్రేయస్ రవి సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ప్రేయస్ రవి టైంకి ఏంటంటే ఆయనకి వేరే సినిమా అవకాశం వచ్చిందండి, రైటర్గా. రైటర్గా అవకాశం వచ్చిందండి. ఆ, ఆ సినిమాకి బయటకు వచ్చేసారు అనమాట. నేను వచ్చేసి పోసన్ మర్రి గారి దగ్గర లేరు, ఇంకా బయట రాసుకున్నాను. స్వయంవరమా? స్వయంవరం, ఎస్, స్వయంవరం. స్వయంవరం సినిమాకి ఆయన వచ్చేసారండి. నేను వచ్చేసిన తర్వాత నా సినిమా చూసి నన్ను ఒక అరగంట మాట్లాడాడు. ఓకే. తర్వాత వాళ్ళ రూమ్ ఇద్దరం కలిసి వాళ్ళ రూమ్కి వెళ్తుండే వాళ్ళని. ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం కూడా మీకు చెప్పాలి, నేను ప్రేయస్ రవి సినిమా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా సెట్స్లో జరుగుతున్నప్పుడు కూడా ఒక్కొక్క సీను పోసన్ గారి దగ్గర నాకు ఇది పోసన్ గారి కన్నా ఇంకో బాగుంటుందేమో అనేసి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా శ్రీనివాస్ గారి రూమ్కి వెళ్ళి అనమాట. ఓకే. త్రివిక్రమ్ గారి రూమ్కి వెళ్ళి సో ఇక్కడ పంజాగుట్లు ఉంటుందండి. ఓకే. ఆయన పాప ఆయన కరెక్షన్ చేసి చూడండి, నేను భలే ఉంది సినిమా, మహేష్ గారు భలే ఉందని. ఆ తర్వాత ఆయన సినిమా చూసిన తర్వాత మహేష్ గారు నేను అంటాను కాదు కానీ మీరు కథ కన్నా తీయడం అద్భుతంగా తీశారు, కథ కన్నా తీయడం పిక్చరేషన్ చాలా బాగుంది. అది ఆ మాట పోసన్ మురళి గారు కూడా అన్నారు అన్నమాట. అది నా కథని అద్భుతంగా చూపించేవాయి నువ్వు అనేసి. అలాగా నాకు ఆయనతో బాగా ర్యాప్ ఉండేదండి ఒక టైంలో. అప్పుడు ఆయన పక్కన సునీల్ గారు కూడా ఉండేవారా? ఉండేవారండి, అదే రూమ్ లో ఉండేవారు కదా, కలిసి ఉండేవారు. అంటే ఒక మంచి ఇన్సిడెంట్ వాళ్ళిద్దరి మధ్య మీరు చూసింది ఏమైనా ఉంటే చెప్తారా? అంటే వాళ్ళిద్దరు అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి, నిజమైన ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి, కలిసి తాగడం, కలిసి తినడం. అంటే పోసన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎక్కడ హోటల్ రూమ్లో ఉన్నా కూడా నైట్ ఇద్దరు కలిసే భోజనం చేసేవారు. లేకపోతే ఈయన అక్కడికైనా రమ్మనేవారు, లేకపోతే వర్క్ అయిపోతే నాకు ఎక్కడ తప్పితే విడివిడిగా మాత్రం ఎప్పుడు తినడం నేను చూడలేదు సార్. సూపర్, అంత గొప్ప ఫ్రెండ్. ఆ ఫ్రెండ్స్ని నేను ఇండస్ట్రీలో చూడలేదు, బయట ఓకే కానీ ఇండస్ట్రీలో చూడలేదు. ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ నేను చూస్తుంటాను కదా, మనం ఇటు కొట్టామనుకోండి ఒకటే ఫ్రెండ్స్ ఉంటారు, మనం గ్యాప్ వచ్చింది అనుకోండి ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఒకటే రకంగా ఉంటారు. మీరు బాండింగ్ మాత్రం అలాగే ఉంది. అండ్ ఈ మూవీ పక్కన పెడితే సార్, ప్రేయస్ రవి పక్కన పెడితే నవీన్, వడ్డే నవీన్ గారు, ఆయనకి బయట దారుణమైన లేడీ ఫాలోయింగ్ ఉంది, చాలా హ్యూజ్ ఫాలోయింగ్ అది. బట్ ఇండస్ట్రీలో ఆయన మీద ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు ఆ టైంలో. కొంచెం ఈగోయిస్టిక్, ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించరు, ఇలాంటి ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. మీ దాకా కూడా ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని, మీరు ఆయన్ని కలిసిన తర్వాత రియలైజ్ అయ్యారని చెప్పి ఒక ఇన్సిడెంట్ తెలిసింది. అసలు వడ్డీ నవీన్ గారిని ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు నేను చెప్పిన ఆ నెగిటివ్ కరెక్టేనా? ఏం జరిగింది ఆ రోజు? అంటే అప్పుడు ఆ కథకి మేము యాక్చువల్గా ఒక కథ అనుకున్నాం సార్. అది ఆ కథకి బెల్లంగం సురేష్ గారు ప్రొడ్యూసర్ అండి. ఆయన ఒక వేరే హీరోతో మాట్లాడుకున్నాం. లాస్ట్ మినిట్లో వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ వచ్చి పక్కకు వచ్చారండి. అప్పుడు వేరే హీరో అంటే ఆయన ఏమన్నంటే మహేష్ గారు వడ్డీ నవీన్ గారితో చేద్దాం సార్ అని. సరే ఓకేనని వడ్డీ నవీన్ గారు అన్న అంటే నేను మామూలుగా బయట మాట్లాడుకుంటాం కదా సార్, అమ్మో ఆయన అదో రకంగా ఉంటాడు, నువ్వు ఫ్రీగా ఉండలేవు ఆయనతో, ఆయన ఫ్రీగా ఉండడు, కొంచెం ఇదిగా చాలా తక్కువ మాట్లాడతాడు, చాలా ఏదో ఏదో ఉంటాడు తప్పితే ఆయన వేరే లోకంలో ఉంటాడు తప్పితే ఇదిగా ఉండడు. ఉండింది ఆ టైంలో ఈ టాక్ ఉండిందా? ఆ టాక్ ఉందండి. ఓకే. ఆయన అంటే బై బర్త్ గోల్డ్ స్పూన్లో పుట్టాడు కదా, అలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది, అది ఇది అని చెప్తుండేవారండి. సరే ఇంకా నేను ప్రొడ్యూసర్ ఓకే చేసుకున్నారు, ఇంకా కథ వెళ్ళి చెప్దాం అనేసి వెళ్ళి నేను ఆకుల శివ గారు రైటర్ అప్పుడు ఇద్దరు వెళ్ళి కథ చెప్పాను. చెప్తే తన కథ నచ్చింది. నేను నా మైండ్లో ఆయన గురించి చెప్పారు కదా సార్, మనకు తిరుగుతుంటుంది కదా సార్ ఆయనతో ఎంత మాట్లాడినా. అవును. నాకు ఆయనలో ఏం కనిపించలేదండి. ఆ కామెడీ సీన్స్ వస్తే నవ్విపోడు, ఈ సీన్ వస్తే నవ్విపోడు అని అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఒకసారి పర్సనల్గా రండి నా దగ్గరికి, మన పర్సనల్ గురించి మాట్లాడదాం అన్నాను. మళ్ళీ ఇదేంటి బాంబు రా అనుకున్నానండి. వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఆయన రమ్మన్న టైంకి నేను వెళ్తే చాలా ఫ్రెండ్లీగా శ్రీకాంత్ గారు నాతోటి ప్రేయస్ రవి చేస్తానంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడైనా అలా ఫ్రెండ్లీగా మాట్లాడడం. సార్ ఈ సీన్ ఎలాగ అనుకుందాం సార్, ఈ సీన్ ఎలాగ అనుకుందాం అంటే ఇంకా ఆ సీన్ ఇంకెలా అనుకుంటున్నాను, దీనికి మాట్లాడుతుంటారు మనం. అంటే నేను విన్నంత రాంగ్ అండి. అప్పుడు అనిపించింది మన అందరిని దరక్షణ పొలుపు అంటారు కదా, ఆయన దేశం ఎవరు అడుగుంటారు లేకపోతే ఏదో ఉంటారు, కుదరినప్పుడు ఇంక ఇలాగా మాట్లాడి ప్రచారం చేస్తుంటారు తప్పితే ఇంకా రెండోది ఏం కాదని అనిపించిందంటే వెరీ నైస్ ఫెలో, అంటే జెంటిల్మెన్, వెరీ జెంటిల్మెన్ అంటే. నాకు నేను చేసిన హీరోల్లో నాకు శ్రీకాంత్ గారు ఎంత ఇష్టం, వడ్డీ నవీన్ గారు కూడా అంత ఇష్టం. మీరు చెప్పారా సార్ మీ గురించి? ఇలా చెప్పి నవ్వుకున్నాడు నేను. అంటే అనుకుంటే నాకు నా వర్క్ కూడా వినిపిస్తుంటదండి అప్పుడప్పుడు అన్నాడు ఆయన. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారో ఆయన కూడా అలాగే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమా
ప్రొడక్షన్ లో ఉంది, త్వరలో రిలీజ్ కాబోతుంది. అవును సార్, అవును. ఉమ్, నేను మొన్న చూశాను సార్, నాకు తెలియలేదు, మొన్న ఈ మంచి పేపర్లో దేంట్లో చూసేది. ఉమ్. కానీ మంచి హిట్ అవ్వాలి సార్ ఆయనకి. అండ్ వడ్డే నవీన్ గారి విషయం పక్కన పెడితే ఆ సమయంలోనో లేకుంటే అంతకు ముందో తర్వాత నాకు అంత ఐడియా లేదు సార్. హీరో తరుణ్ గారితో మీరు ఒక సినిమా చేయాల్సి వచ్చింది, ఆల్రెడీ అంతా ఫిక్స్ అయ్యింది. లాస్ట్కి వచ్చేలేక హీరోకి నిర్మాతకి మధ్య ఏదో డిస్ప్యూట్స్ వచ్చి సినిమా ఆగిపోయిందని విన్నాను. అది ఏం సినిమా, ఎందుకు ఆగిపోయింది? అదే బెల్లంకొండ సురేష్ గారి సినిమా అండి, అది వేరే కథ అండి. అది ఓకే. తరుణ్ గారితో అనుకున్నామంటది. అనుకుని తరుణ్ గారితో అనుకున్న తర్వాత కుదరక నవీన్ గారి దగ్గరికి వచ్చింది. నవీన్ గారితో వేరే కథ అండి. ఓకే. ఆ స్క్రిప్ట్ వేరండి, ఈ స్క్రిప్ట్ వేరండి. తరుణ్ గారి ముందు తరుణ్ గారు ఓకే అనుకున్నారు, వాళ్ళ అమ్మగారు అంతా ఓకే అన్నారండి. ఇంకా అనుకున్న తర్వాత దగ్గర నుంచి ఏమైందంటే ఆ, నువ్వే కావాలి సినిమా హిట్ అయినా వెంటనే వెళ్ళి కలిసి మాట్లాడామండి. ఓకే. అప్పుడైతే ఒక పేమెంట్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అది ఆ సినిమా రేజ్ అయ్యి కొద్దీ ఆయన పేమెంట్ ఎలా పెరుగుతూ ఉండేదంటే అలాగా వాళ్ళు అదొక ఆ విధంగా వెళ్ళిపోయిందండి. ఆ సినిమా సంవత్సరం ఆడింది కదా, అవసరం ఉంది సార్, అవును. సో అందుకని పేమెంట్ విషయంలో తేడా వచ్చింది. అదే పేమెంట్ విషయం దగ్గర వచ్చి ఇంకా అండ్ ఎలా ఉండేవారు తరుణ్ గారు ఆ వయసులో? అంటే చాలా ఎర్లీ స్టేజ్, అంటే ఒక్క సినిమా అప్పుడు సూపర్ హిట్. అంటే అప్పుడు ఆయనతో మేము పెద్ద మాట్లాడేది తక్కువ అండి. మదర్తో ఎక్కువ, ఫాదర్ మదర్తో ఎక్కువ డిస్కషన్ జరిగేది. కథ కూడా వాళ్ళే అన్నారు, తరుణ్ కూడా వినలేదు కథ. ఓకే.